హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం మహేష్ బాబు గారి ఎస్ఎస్ రాజమౌళి గారి కాంబినేషన్లో రిలీజ్ అయిన వారణాసి మూవీ ట్రైలర్ దాని మీద అనలైజ్ అయితే చేద్దాం. అలాగే నా ఒపీనియన్ ఏంటి దాని గురించి అయితే క్లియర్గా వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే చాలా విధాలుగా రాజమౌళి గారు ఇచ్చిన డీటెయిలింగ్ చూస్తుంటే దీనికి కదా తనని ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అనేది అని చెప్పనాలనిపించింది. చాలామంది చిన్న చిన్న కంప్లైంట్స్ అయితే చేస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి గారు ఏ షాట్లు లాగా ఉన్నాయి ఆ సీన్లు చూస్తుంటే అని చెప్పి. బట్ వాళ్ళకు తెలియంది ఏంటంటే అలాంటి అవుట్పుట్ అనేది ఏతో జనరేట్ చేస్తే ఏదో ప్రాంప్ట్ ఇస్తే అనేది రాదు. ఎందుకంటే చాలామంది ట్రై అయితే చేశారు ఆ గ్లిమ్స్ అంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత. బట్ ఎవరికి కూడా ఎగ్జాక్ట్గా అంత మంచి అవుట్పుట్ అయితే రాలేదు. రాజమౌళి గారు చెప్తారు ఈవెంట్లో ఒక్కొక్క షాటు రెండర్ అవ్వడానికి దాదాపు 20-30 అవర్స్ అయితే పట్టిందంట. సో వాళ్ళంతా హార్డ్ వర్క్ చేసుకొని ప్రతి ఒక్క ఫేమ్ని మన డీటెయిలింగ్తో వాళ్ళైతే ప్రజెంట్ అయితే చేశారు. సో దాని మీద ఇలాంటి కామెంట్ చేయడం అనేది అనవసరం అనేది చెప్పాలి. చాలామంది కామెంట్స్ అయితే చేస్తున్నారు, బట్ వాళ్ళకి తెలియదు. సో ఈ వీడియో ద్వారానే తెలుసుకుంటారు. అవన్నీ CGIతో చేసినవి తప్ప, ఒక మ్యాన్ మేడ్తో చేసేవి తప్ప ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే చేయలేదు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఎస్ఎస్ఆర్ లాంటి డైరెక్టరు అలాంటి వాడే వరకు అయితే వెళ్ళడు. ఇది కూడా మైండ్లో పెట్టుకోవచ్చు మనం. అండ్ ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడదాం. మనకి ట్రైలర్లో రాజమౌళి గారు ఇచ్చిన డీటెయిలింగ్ చూసుకుంటే మొత్తం 4 డీటెయిలింగ్స్ అయితే ఇచ్చాడు. ఒకటి గ్లోబ్ ట్రోటర్, మహేష్ బాబు గారు మొత్తం కంట్రీ వైడ్గా తిరుగుతారు. అలాగే టైమ్ ట్రోటర్, సో తన టైం ట్రావెల్ కూడా చేస్తాడు అన్నట్లు చివర్లో అయితే రివీల్ అయితే చేశారు. ఆ రివీల్ చేసేదానికి ఆధారం ఏంటి అంటే మాత్రం మనం చూసుకోవచ్చు ఆ ట్రైలర్లో మనకి మహేష్ బాబు గారు ప్రతి ఫ్రేమ్లో ఉంటారు. ఏంటి బ్రో, నాకు చివర్లో మహేష్ బాబు గారు ఆవు మీద వచ్చే తప్ప నాకు ఇంకెక్కడ కనిపించలేదు మీరు అనొచ్చు. బట్ ప్రతి ఫ్రేమ్లో కూడా ఉన్నాడు తను. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఫ్రేమ్ మనకి చూసుకుంటే ముని ఒక యాజ్ఞం చేస్తూ ఉంటాడు. సో ఆ మంటలు రేగి ఒక్కసారిగా 2027 అని చూపించి ఆ స్టైట్స్ భూమి మీద పడినట్లు ఒక షాట్ అయితే చూపించారు. ఈ 512C అనేది ఇది మనకి గుప్తా ఎంపైర్ కాలంలో జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే దాదాపు 1500 సంవత్సరాల క్రితం జరిగిన టైం పీరియడ్ అది. ఇప్పుడు చూసుకుంటే ఎప్పుడైతే ఆ మునుల మంత్రాలతో అది ఒక రకమైన ఎనర్జీని వాళ్ళైతే స్టోర్ అయితే చేశారు, అదే ఎనర్జీ మళ్ళీ 2027లో భూమి మీద పడినట్లయితే చూపించడమే జరిగింది. సో ఈ షాట్లో మహేష్ బాబు గారు ఎక్కడ ఉండకపోవచ్చు. బట్ నెక్స్ట్ షాట్లో చూసుకుంటే మనకి రోస్ ఐస్ సెల్ఫ్ అని ఒకటి చూపించారు. అక్కడ మీరు క్లియర్ కట్గా మీరు అబ్జర్వ్ చేయండి. కొంతమంది వ్యక్తులు ఆ ఐస్బర్గ్ అనేది ఎక్కుతున్నట్లు కొంత షాట్లు అయితే మనకి జూమ్ చేస్తే కనిపిస్తాయి. సో ఈ షాట్ల సమ్ ఆఫ్ ద సోర్స్ కోసం వాళ్ళైతే వెతుకుతున్నారు అన్నట్లు అర్థమైతే అవుతుంది. అండ్ అది ఒకటే కాదు, మనకి ఒక పార్వతీదేవి వన్ ఆఫ్ ద రూపమైన అంటే స్కేరెస్ట్ చాలా భయంకరమైన దేవత అనమాట. ఈ దేవతకు సంబంధించిన కథ కూడా సపరేట్ అయితే ఉంది. మనకి చూపించారు కదా ఒక పోస్టర్లా. రీసెంట్గా ఒక ఫ్యాన్ థియరీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే పార్వతీదేవి వన్ ఆఫ్ ద రూపమే ఈ దేవత అనమాట, చిన్మాయి తల్లి. సో ఈ దేవత వచ్చేసి అయితే తన కింద ఉన్న ఇద్దరు మనుషుల కోసం తన నరికి తన రక్తాన్ని అయితే వాళ్ళ దాహంగా అయితే తీరుస్తుంది. సో వాళ్ళ శాకిని దాకిని అని చెప్పి కూడా అంటున్నారు. సో మందాగిని మన ప్రియాంక చోప్రా గారు కింద పడుతున్నట్లు అక్కడ ఒక షాట్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో ఇది ఎక్కడ ఉంది అంటే మాత్రం మనకి అరుణాచల్ కేవ్ అని చెప్పి సంథింగ్ పురాణాలకి మళ్ళీ వెళ్తున్నారు వాళ్ళు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు, మనుషులు కొంతమంది గెనలు పట్టుకొని అయితే ఉన్నారు. అలాగే అక్కడ మన మహేష్ బాబు గారు కొండ ఎక్కుతున్నట్లు పట్టుకుని అయితే ఉన్నారు. అండ్ ప్రియాంక చోప్రా గారు కింద పడుతున్నట్లయితే షాట్ అయితే పెట్టారు. సో ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటే మహేష్ బాబు గారు వెళ్ళి తనని కాపాడడానికి ట్రై అయితే చేస్తున్నాడు ఆ మనుషుల మధ్య దగ్గర నుంచి అయితే అర్థమవుతుంది. అండ్ ఇంకొక షాట్, ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ షాట్ మహేష్ బాబు గారి కెరీర్లోనే చెప్పాలి. అది వచ్చేసి అంటే ఎస్ఎస్ రాజమౌళి గారి ఫిల్మ్ కెరీర్లోనే చెప్పాలి. ఇప్పటి వరకు ఎస్ఎస్ రాజమౌళి గారు టచ్ చేయని పోర్షన్ ఏదైనా ఉందంటే మన ఇతిహాసాలు, మన హిస్టరీ. రామాయణం అనేది మన హిస్టరీ, అది ఒక మైథలాలజీ కాదు, ఒక మిత్ కాదు. సో మన హిస్టరీని ఇప్పటి వరకు తను 1947లో బ్రిటిష్ ఏరా చూపించాడు. అలాగే బాహుబలితో మన రాజుల కథలు చూపించాడు. ఫర్ ద ఫస్ట్ టైం మన దేవుళ్ళ స్టోరీ అయితే చూపించబోతున్నాడు. రామాయణంలోని మహాఘట్టమైన రావణ సంహారం అనే ఒక ఎపిసోడ్ని మనకైతే ఈ మూవీలో అయితే చూపించబోతున్నారు.
క్లియర్ కట్‌గా వాళ్ళు మనకి ఏదైతే విజువల్ చూపించారో అది మూవీలో ఉండబోతుంది. ఆ సీక్వెన్స్ దాదాపు 60 నిమిషాలైతే ఉంటుందని చెప్పైతే అంటున్నారు. ఇక్కడ వచ్చేసి ఎస్ఎస్ రాజమౌళి గారు నిన్న ఈవెంట్‌లో రివీల్ చేసిందేందంటే, మన మహేష్ బాబు గారిని రాముడుగా అయితే చూపించబోతున్నారు. సో, ఇక్కడ రాముడుగా చూపిస్తున్నారు. అండ్ అలాగే ఆ రాముడు ఆ మహాయుద్ధం జరిగినప్పుడు ఈళ్ళు టైమ్ ట్రావెల్ చేసి ఆ కాలానికి ఆ యుద్ధం జరిగినప్పుడు మన 'పృథ్వీరాజ్' గారు 'కుంభ' క్యారెక్టర్ అలాగే మన మహేష్ బాబు గారైతే వెళ్లారు అన్నట్లు ఒక డీటెయిలింగ్ అయితే చూపించారు. హనుమంతుడి తోక మీద వాళ్ళైతే సవారీ చేస్తున్నట్లు. సో, ఇక్కడ రాముడిగా మన మహేష్ బాబు గారిని చూపించారు కాబట్టి, ఆ రాముడి మరొక జెమ్ అనొచ్చో లేకుంటే మరొక రూపమే మన మహేష్ బాబు గారు ప్రెజెంట్ జనరేషన్‌లో ఉన్నట్లయితే వాళ్ళైతే రిప్రజెంట్ అయితే చేస్తున్నారని చెప్పి అర్థమవుతుంది. అలాగే కుంభ అనే క్యారెక్టర్ కుంభకర్ణుడికి రిప్రజెంట్ చేస్తున్నారు. పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ అని అంటున్నారు. అలాగే పార్వతీదేవి ఉన్నత రూపమైన మందాకినిగా, సీతాదేవి ఉన్నత రూపమైన మందాకినిగా మన ప్రియాంక చోప్రా గారిని చూపిస్తున్నారు. సో, ఇవన్నీ క్యారెక్టర్లు మనకి మన యొక్క రామాయణాన్ని రిప్రజెంట్ చేసుకుంటూ రిఫరెన్స్‌లుగా పెట్టుకొని మన రాజమౌళి గారు అయితే చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఎస్ఎస్ రాజమౌళి గారు 'బాహుబలిలో' గాని, 'ట్రిపుల్ ఆర్' మూవీలో గాని మన దేవుడిని రిఫరెన్స్‌గా షాట్లు పెట్టేవాడు. అలాంటి డైరెక్టర్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఒక హీరోని దేవుడిగా చూపించబోతున్నారు. మహేష్ బాబు గారిని డ్రామాగా చూపించబోతున్నారు. మీరు ఇమాజిన్ చేసుకోండి ఎలా ఉంటుందనేదైతే. ఎందుకంటే తను రిఫరెన్స్‌లుగా పెట్టుకున్న షాట్‌లతోనే మనకి విపరీతమైన గూస్‌బంప్స్ తీసుకొని వస్తాడు. అలాంటిది తనే ఒక దేవుడు క్యారెక్టర్ చూపిస్తున్నాడంటే ఏ విధంగా ప్రెజెంట్ చేస్తాడో మన ఇమాజినేషన్‌గా వదిలేసాడని చెప్పి అయితే నిన్న ఈవెంట్‌లో అన్నాడు. అలాగే ఈ స్టోరీలా నిన్న విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ మహేష్ బాబు గారి యాక్టింగ్ చూసి తన ఫిదా అయితే అయిపోయారంట. ఎటువంటి సీజీ లేకుండా, ఎటువంటి వీఎఫ్ఎక్స్ షాట్లు లేకుండా జస్ట్ తన యాక్టింగ్‌కే షాక్ అయితే అయిపోయాడంట. ఆ 60 మినిట్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో. అండ్ వన్ ఆఫ్ ద కొన్ని షాట్లు అయితే చూపించారు. ఆ మహాభారత రామాయణ మహాయుద్ధంలో వానరుల సైన్యంతో ఒక బ్రిడ్జి కట్టుకుంటూ కుంభకర్ణుడి మీద మన రాముడు వచ్చేసి వీళ్ళైతే వేస్తున్నాడు. ఇలాంటి థాట్ ఇప్పటివరకు ఎవరు కూడా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాలేదని చెప్పాలి. ఇప్పటివరకు మనం చూసిన ప్రతి షాట్ కూడా హనుమంతుడి మీద రాముడు ఎక్కి వేసినట్లు మన ఆదిపురుషులు కానీ ప్రతి ఒక్క రామాయణ మూవీలో కూడా చూపించారు. ఫర్ ద ఫస్ట్ టైం వానర సైన్యంతో బ్రిడ్జి కట్టించి కుంభకర్ణుని హతమార్చడం అనేది అయితే వన్ ఆఫ్ ద గ్రేట్ షాట్ అనే చెప్పాలి. అండ్ అదొక్కటే కాదు, వాళ్ళు ఇంకా స్టోరీలో చాలా రివీల్ చేసుకుంటూ వచ్చారు. అండ్ మహేష్ బాబు గారిని ఆవు మీద వారణాసి బ్యాక్గ్రౌండ్లో తన సవారు చేసుకుని వస్తున్నట్లు చూపించారు. మీరు ఇక అబ్జర్వ్ చేయాలి, ఇది ప్రజెంట్ కాలంలో మహేష్ బాబు క్యారెక్టరే. బట్ అక్కడ ఆవు మీద వచ్చింది మాత్రం ప్రజెంట్ కాలంలో 2027 కానీ 2025లో జరిగింది అయితే కాదు. డెఫినెట్గా తను టైం ట్రావెల్ చేసి ఆ టైం ట్రావెల్లో వారణాసి దగ్గర ఎప్పుడైతే అది కట్టారో ఆ టైంకి వెళ్ళినప్పుడు అక్కడ ఆవు మీద సవార్ అయితే చేస్తాడని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఈ టైం ట్రావెల్ టైం టు టర్న్ అంటున్నారు కాబట్టి నాకైతే ఈ అబ్జర్వేషన్ అయితే కనిపించింది. ఆ షాట్ వచ్చేసి ప్రెజెంట్ జనరేషన్లో కాదు, పక్కా గుప్త కాలంలో జరిగిన అది వారణాసి ఎప్పుడైతే కట్టారో ఆ 1500 సంవత్సరాల క్రితం ఆ షాట్ అయితే ఉంటుంది అని చెప్పి అనిపిస్తుంది. అంటే ఇక్కడ టైం ట్రావెల్ అనేది ఇద్దరు చేస్తారు, కుంభ అండ్ అలాగే మహేష్ బాబు గారు ఇద్దరు రుద్ర క్యారెక్టర్ ఇద్దరు కూడా చేస్తారు. కాబట్టి ఇద్దరు టైం ట్రావెల్ చేసుకుంటూ తన నుంచి పారిపోవడానికి మహేష్ బాబు గారు ట్రై చేసుకుంటూ ఈ టైం ట్రావెల్ అన్ని చేస్తాడు అని చెప్పి అయితే అర్థమవుతుంది. అండ్ ఒక లీక్డ్ గ్లాసిప్ స్టోరీ కూడా ఉంది. అది ఏంటంటే మహేష్ బాబు గారిని మన కుంభ క్యారెక్టర్ వచ్చేసి అయితే తనని బెదిరించి సమ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కోసం తనని ఈ గ్లోబల్ మొత్తం తిరిగేలాగా చేస్తాడు అని చెప్పి ఒక లీక్డ్ స్టోరీ లైన్ కూడా ఉంది. అదేంటంటే మన కుంభ పోస్టర్ మనం చూసాము, దాంట్లో పృథ్వీరాజ్ గారి లుక్ కూడా ఒక అవిటిపాడుగా అయితే ఉన్నాడు. సో అలాంటి క్యారెక్టర్కి మళ్ళీ యథావిధిగా ఉండాలంటే తనకి ఎటువంటి ప్రజెంట్ ఉండే ఎటువంటి ఇది కూడా తన మీద వర్కౌట్ అవ్వదు. సో మన హిందూ గాడ్స్ మీద, మన హిందూ హిస్టరీస్ మీద ఉన్న సంజీవని కానీ వీటి దొరికితే తను యథావిధిగా అవుతాడు అని చెప్పి తన దగ్గర ఉన్న టీం వాళ్ళు కానీ తన దగ్గర ఉన్న మనుషులు కానీ చెప్పడంతో సో తనని ఆ పవర్ సోర్స్ ని ఎత్తడానికి కోసం అంతకుముందే వరల్డ్ వైడ్ ఎక్కడ హిస్టరీలో ఎక్కడ ఏం జరిగినా కూడా ఎటువంటి ఫర్ ఎగ్జాంపుల్ మన హిస్టరీలో కనిపించిన వాటిని కూడా వెతుకుతూ ఉండే ఒక మనిషి మహేష్ బాబు గారు మూవీలో. సో ఆ రుద్ర అనే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఎనర్జీ కావాలని చెప్పి తను అడుగుతాడు. తను ఒప్పుకోడు కాబట్టి తను ఏదో విధంగా భయపెట్టి ఏదో ఒక విధంగా చేసి తనకు ఒప్పించి ఆ పవర్ సోర్స్ అనేది తెచ్చేలాగైతే ఈ టైం ట్రావెల్ గ్లోబల్ టోటల్ ఇవన్నీ చేపిస్తాడు అని అయితే అర్థమవుతుంది. సో ఇది ఒక స్టోరీ గాసిప్సే, బట్ ఇదే స్టోరీ లైన్ అయినా కూడా మన రాజమౌళి గారు ఆ రామాయణం గడ్డం కానీ ఇవన్నీ చూపించేసరికి నాకు ఎక్కడికో ఉంటుంది మన ప్రెజెంటేషన్ అని చెప్పి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అండ్ చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. అండ్ మహేష్ బాబు గారు లుక్ చాలా తనకి యాక్టింగ్ రాదు, తన ఎక్స్ప్రెషన్ సరిగా లేవు అని చెప్పి.
మహేష్ బాబు గారిని యాక్టింగ్‌ని క్వెషన్ చేసే వాళ్ళు ఇంకా ఉన్నారంటే నాకైతే నవ్వొస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ ఎక్స్‌పెరిమెంట్ మూవీ చేయాలన్నా కూడా, కొత్తగా ఏదైనా మూవీ చూపించాలన్నా కూడా, ఎప్పుడు 'చిన్న కేశవరెడ్డి', 'సమరసింహారెడ్డి', 'ఇంద్ర', 'ఆది' లాంటి మూవీస్‌తో కమర్షియల్ మూవీస్ తప్ప ఇంకా ఏ మూవీస్ ఆడవన్న టైంలో గూడా 'మురారి', 'నాని' లాంటి మూవీస్ తీసుకొని తను ఎక్స్‌పెరిమెంట్ అయితే చేసుకుంటూ అయితే వచ్చాడు. నిజం గాని తనది ఒక డిఫరెంట్ యాంగిల్‌లో మనకి 'పోకిరి' గాని ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్‌లో డిఫరెంట్ మాస్ అయితే చూపించాడు తను మనకి. సో, అలాంటి హీరో అంత డిఫరెంట్ రోల్ చేసి అంత డిఫరెంట్‌గా తనని ప్రొజెక్ట్ చేసుకుంటే యాక్టింగ్ చూపించాడు. అలాంటి యాక్టర్ దగ్గర నుంచి యాక్టింగ్ చేయలేదు, రాదంటే మాత్రం మనమే నవ్వాలి. ట్రైలర్ చూసిన తర్వాత ఇవన్నీ చెప్పాలని అనిపించింది. కొంచెం ఆలస్యమైనా కూడా వీడియో చేద్దామని అయితే అనుకున్నా. అండ్ ఓవరాల్ ఈ మూవీ డెఫినెట్‌గా 2027 సమ్మర్‌లో రిలీజ్ అయితే అవుతుందని చెప్పి అనౌన్స్ అయితే చేశారు. సో, మన ఎస్ఎస్ రాజమౌళి గారు తెలిసిందే కదా! జస్ట్ నేను వచ్చిన 3 మినిట్స్ వీడియోకే 1 ఇయర్ టైం తీసుకున్నారంట. ఇంకా 2 అవర్స్ మూవీకి ఇంకా వాళ్ళు ఇంకెంత టైం తీసుకుంటారో మీ ఇమాజినేషన్‌కే వదిలేస్తున్నా. సో, 2027కి వస్తదని చెప్పి హోప్ అయితే పెట్టుకుందాం. సో, ఇంకేదైనా పాయింట్ మిస్ చేశానా? అంత క్లియర్‌గా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ మూవీ వచ్చేసి అయితే మహేష్ బాబు గారి క్యారెక్టర్‌ని రుద్ర అనే పేరు అయితే పెట్టడం అయితే జరిగింది. రుద్ర అంటే రాముడని అర్థం అనమాట. సో, కొంతమంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటివరకు రుద్ర అని పేరు పెట్టుకున్న స్టార్ హీరోస్ మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్ అయితాయని. 'శక్తి' మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ పేరు కూడా రుద్ర అని ఉంటుంది. అండ్ అలాగే మొన్న రీసెంట్‌గా రిలీజ్ అయిన ప్రభాస్ గారి 'కన్నాప' మూవీలో కూడా రుద్ర అనే పేరే ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ 'వారణాసి' మూవీలో కూడా మహేష్ బాబు క్యారెక్టర్ పేరు రుద్ర అని అయితే ఉంది. ఈ మూవీ కూడా ఫ్లాప్ అవుతది అని చెప్పి అంటున్నారు. బట్ వాళ్ళకి తెలియనిది ఏందంటే అక్కడ ఉన్నది మెహర్ రమేష్, ఇక్కడ ఉన్నది ఎస్ఎస్ రాజమౌళి. అలాంటి ఆలోచనలు కూడా మీకు రాకూడదు. ఎందుకంటే రాజమౌళి గారి కెరియర్‌లో ఇప్పటివరకు ఒక ఫ్లాప్ కూడా లేదు. సో, ఇది కూడా ఫ్లాప్ అవ్వదు. డెఫినిట్‌గా హిట్ అయితే అవుతుంది. అండ్ ఎంతమంది అనుకున్నారు కింద కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే, ఎక్స్‌ప్లెయిన్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.